Hi students, now we are going to do the problems on decimal expansion of rational numbers. Let us see. First of all, here do this. See the question here. Write the following terminating decimals in the form of p by q. కింద అన్ని టర్మినేటింగ్ డెసిమల్స్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి డెసిమల్స్ అన్నిటిని మనం p by q ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ వీ హ్యాడ్ లర్న్ దిస్ ఇన్ 9th క్లాస్ ఆల్సో. కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ కండిషన్ ఉంది, q అనేది 0 అవ్వకూడదు. అండ్ ఆల్సో pqr కోప్రైమ్స్ అంటే తెలుసు కదా, రెండింటికి పైన న్యూమరేటర్ డినామినేటర్ అంటే pq రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1 మాత్రమే ఉండాలి. ఇంకా ఏవి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అంటే పైన కింద రెండు నెంబర్స్ వేరే ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వకూడదు ఎక్సెప్ట్ 1. అలా ఉండేలాగా సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలన్నమాట. అంతేకాకుండా రాసిన తర్వాత వాట్ కెన్ యూ కంక్లూడ్ అబౌట్ ది డినామినేటర్స్ త్రూ దిస్ ప్రాసెస్. ఇలా చేసేటప్పుడు డినామినేటర్స్ని చూస్తే మీరు ఏం కంక్లూడ్ చేస్తారో చెప్పండి అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see ఫస్ట్ ప్రాబ్లం. First one, what is the first problem here? 15.265. We have to convert this into p by q form. So 15,265 by, after decimal we are having 3 digits, so we have to keep 3 zeros in the denominator, means it will become 1000. So 10,000. So now 15265 by 1000 అంటే ఎలా రాసుకుంటాం, 10 క్యూబ్ కదా, 10 into 10 into 10 1000 అవుతుంది. 10 అంటే ఎలా రాసుకుంటాం, 2 into 10 అంటే ఇప్పుడు 10 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 5 కదా, 2 5 ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10. లాస్ట్ వీడియోలో చూసాం మనం. సో 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్గా రాసుకుంటాం. 2 5 are 10, సో 10 క్యూబ్ అవుతుంది అనమాట. మళ్ళీ మనకి ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతాయి. ఇక్కడ పైన 5తో డివిజిబుల్ అవుతుంది కదా మనకి. ఇక్కడ 3 5s ఉన్నాయి డినామినేటర్లో, పైన 5తో పోతాయి చూడండి. అంటే కనుక 5తో ఎప్పుడు పోతుంది కావాలంటే మీరు పక్కన డివిజన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ డివిజన్. 5తో పోతుంది బికాజ్ 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. సో 5తో ఎప్పుడు పోతుంది, 5 3s are 15, 0 2 ఉంటుంది. 2 ఎప్పుడు పోతుంది, పోదు కదా, 5 zeros are 0, అగైన్ 2 6 డ్రాప్ డౌన్ చేసుకుంటే 5 5s are 25, ఇక్కడ 1 ఉంటుంది, మళ్ళీ 5 డ్రాప్ చేసుకుంటే 50, 5 3s are 50. సో 5తో పోతుంది అంటే ఎంత, 3053, 3053 by 2 క్యూబ్ ఇంటి ఇక్కడ కూడా ఒక 5 క్యాన్సిల్ అయినట్టే కదా. అంటే ఇక్కడ ఒక 5 పోతే ఇంకా మనకి ఎన్ని ఉంటాయి, 5 స్క్వైర్ అనమాట. 5తో క్యాన్సిల్ చేస్తాం, పైన కింద 5తో క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు ఇంకా దీన్ని ఇక్కడ 2కి మామూలు జనరల్గా మీరు డివిజన్ చేసేయచ్చు. 5తో ఇక్కడే డివిజన్ చేసేసి తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే డినామినేటర్స్ గురించి కంక్లూడ్ చేయమన్నారు కదా, అందుకని ఇలా రాస్తాం. లేదంటే జనరల్గా ఇక్కడ నుంచి ఇక్కడే ఈ ప్లేస్లోనే మనం 5తో మనం క్యాన్సిలేషన్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, 3053 by 2 క్యూబ్ అంటే 8, 5 5s are 25, 25 8s ఏమవుతుంది అప్పుడు అంటే ఇక్కడ మనకి 100 ఉంటుంది. 100 into 2 ఒక 2 ఎక్స్ట్రా ఉంది అంటే 2 స్క్వేర్ 5 స్క్వేర్ ఎంత, 10 స్క్వేర్ కదా, అంటే 100 into 2 200 అవుతుంది, 200. సో దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫామ్ అనమాట, సింప్లెస్ట్ ఫామ్. తర్వాత లాస్ట్ కంక్లూడ్ చేద్దాం డినామినేటర్స్ గురించి మనము. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటి, 0.1255. సో ఇది ఎలా రాస్తాము, 1255 by ఎన్ని జీరోస్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, డెసిమల్ తర్వాత 4 ఉన్నాయి కాబట్టి హ్యావ్ టు కీప్ 4 zeros. ఏమవుతుంది ఇప్పుడు మనకి, అది 10,000గా రాసుకుంటాము డెసిమల్ని బై 10,000. ఇప్పుడు 10,000 1255 by 10,000 అంటే ఏంటి, 10 power 4 అనమాట. 1000కి 10 మల్టిప్లై చేస్తాం అంటే 10 power 4. సో 1255 by 10 power 4, 10 అంటే 2 5s కదా, అంటే 2 power 4 into 5 power 4. సేమ్ మళ్ళీ ఇక్కడ 5తో పోతుంది చూడండి, యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కదా న్యూమరేటర్. సో 5తో క్యాన్సిల్ అవుతుంది. ఎప్పుడు పోతుంది, 5 2s are 10, 2 ఉంటుంది 25, 5 5s are 25, మళ్ళీ 5 ఉంటుంది, 5 1s are 5 by
2 పవర్ 4. ఇక్కడ ఒక 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం ఎన్ని ఉంటాయి మనకి ఇప్పుడు? 3 ఉంటాయి. 5 క్యూబ్ ఉంటుంది అనమాట. 5 క్యూబ్. సో ఇట్ విల్ బికమ్, ఇక్కడ 5 క్యూబ్ 2 క్యూబ్ ఏమవుతుంది? 10 క్యూబ్ అవుతుంది. 1000 అవుతుంది. 1000 ఇంటూ 2 ఇట్ విల్ బికమ్ 2000. ఇది p/q ఫామ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ 0.4. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఇక్కడే క్యాన్సిల్ చేసి తర్వాత డినామినేటర్ ఉన్నదానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసైనా వేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. నెక్స్ట్ 4/, ఇక్కడ ఏంటి డెసిమల్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ 1 డిజిట్ ఉంది. సో థర్డ్కి 10 అంటే 10, 4/10గా రాసుకుంటాం. 4/10 అంటే మనకి ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ 2తో డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు కదా ఇక్కడ మనం. ఇక్కడ ఏం, ఎందుకంటే డినామినేటర్ కూడా ఏం టర్మ్ ఏం పెద్దది లేదు. ఇక్కడ 2 2s 2 5s, సో 2/5. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చినాడు? 23.34. సో 2334 డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి చూడండి రైట్ సైడ్. సో అంటే 2 zeros అంటే ఇట్ విల్ బికమ్ 100. అంటే 2334/100 అంటే 2334/100 అంటే ఏమవుతుంది? 10 స్క్వేర్ కదా. 2334/10 స్క్వేర్. 10 అంటే 2 5s, సో 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. 2తో క్యాన్సిలేషన్స్ అవుతుందేమో చూడండి. 2తో క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చెక్ చేస్తే సరిపోతుంది కదా. సో 2 1s 2, 3 ఉంటుంది. 2 1s 2, ఇక్కడ 1 13 అవుతుంది. 2 6s 12, 1 ఉంటుంది. 14 అవుతుంది. 2 7s 14. కావాలంటే మీ 2తో 2334 పక్కన డివిజన్ చేసుకోండి, ఫస్ట్ ప్రాబ్లంకి చేసినట్టు. నేను ఇక్కడ ఒక 2తో క్యాన్సిల్ అయిపోయింది కదా, అంటే 2 పవర్ 1 ఒకటి మిగులుతుంది. 5 స్క్వేర్ 1167 ఇక్కడ 5 2s 10, 10 ఇంటూ 5 ఏమవుతుంది? 50, లేదా 5 5s 25, 25 2s 50. ఇది సింప్లెస్ట్ వన్. ఇంకా ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి 1215.8. దీన్ని కూడా మనము p/q ఫామ్లోకి మార్చాలి. డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది రైట్ సైడ్కి. సో 10 అంటే 10 రాసుకుంటాము. క్యాన్సిలేషన్ 2తో పోతుంది కదా. సో 2తో క్యాన్సిల్ అయితే పైన ఏమవుతుంది? 2 6s 12, నెక్స్ట్ 2 zeros 0, 1 ఉంటుంది. 15, 2 7s 14, 1 ఉంటుంది. 18, 2 9s. సో ఇక్కడ కింద 2 5s. కావాలంటే మీరు పక్కన చెక్ చేసుకున్నారు, జీరోస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇట్స్ బెటర్ టు డూ డివిజన్. పక్కన డివిజన్ చేసుకోవడం చాలా బెటర్. 2 6s 12, 0 1 క్యారీ డ్రాన్ చేసుకుంటాం. సో 2 zeros 0. అందుకని డైరెక్ట్గా చేయకుండా ఇట్లా వస్తున్నాయంటే కొంచెం డౌట్స్ అనమాట. జీరోస్ వచ్చినా మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే 679 వేస్తారు, 6079 అంటే. అందుకే పక్కన డివిజన్ చేసుకుంటేనే తెలుస్తుంది కొన్ని మిస్టేక్స్ అవ్వకుండా ఉండడం. సో 80, 2 9s 80. సో 0 ఇస్ ద రిమైండర్. ఇది డూ దిస్. కానీ ఇంకా క్వశ్చన్ ఏమడినాడు? p/q ఫామ్ రాయడమే కాకుండా వాట్ కెన్ యూ కంక్లూడ్ అబౌట్ ద డినామినేటర్స్ త్రూ దిస్ ప్రాసెస్. ఇలా చేయడం వల్ల డినామినేటర్స్ మీరు బాగా గమనించారంటే ఇవి టర్మినేటింగ్ డెసిమల్స్ కదా. టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూడండి. డినామినేటర్స్ 2లు 5లలోనే ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 ఫస్ట్ ప్రాబ్లంలో 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్, 2 పవర్ 4 ఇంటూ 5 క్యూబ్. థర్డ్ ప్రాబ్లంలో 2/5 డినామినేటర్ 5 ఉంది. ఫోర్త్ ప్రాబ్లంలో కూడా 2 5 స్క్వేర్ ఉంది చూడండి. అలాగే ఫిఫ్త్ ప్రాబ్లంలో కూడా 5 ఉంది. అంటే డినామినేటర్స్లో 2లలో 5లలో ఉంటే ఖచ్చితంగా ఏమైనాయి? టర్మినేటింగ్ అయినాయి చూడండి డెసిమల్స్. అదే కంక్లూజన్ రాస్తాం. సో వాట్ ఈస్ ద కంక్లూజన్ ఏంటంటే ఎనీ రేషనల్ నెంబర్ which has a decimal expansion, ఎలా ఉండాలి? డెసిమల్ ఎక్స్పాన్షన్ కూడా టర్మినేటింగ్ డెసిమల్స్ గురించి మాట్లాడుతున్నాం. దట్ టర్మినేట్ అయ్యేటువంటి డెసిమల్ ఎక్స్పాన్షన్ గురించి. దట్ టర్మినేట్స్ కెన్ బి expressed as a rational number. డెసిమల్ ఎక్స్పాన్షన్ రేషనల్ నెంబర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే అలాంటప్పుడు దాని యొక్క డినామినేటర్స్ ఎలా ఉంటాయంటే హూజ్ డినామినేటర్
ఈజ్ ఏ పవర్ ఆఫ్ ఏ 10 హూజ్ డినామినేటర్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ 10 రూపంలో ఉన్నాయి చూడండి. అన్నీ కూడా అన్ని 10 10 by 10 by 100 by 1000 అలా వేసుకుంటూ వెళ్ళినాం మనం, by 10 by 100 అలా. సో డినామినేటర్ పవర్ ఆఫ్ ఏ 100 అంటే ఏం చెప్తాము, దిస్ మీన్స్ ద ఓన్లీ prime factors of 10 are 2 and 5 కదా, 2 and 5. సో డినామినేటర్ 2 and 5 రూపంలో ఉంటే అది ఖచ్చితంగా టర్మినేట్ అవుతుంది అనేటువంటిది అనమాట. నెక్స్ట్ డూ దిస్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఇవి కూడా p by q ఫామ్లో రాయాలి అంట. వేర్ q ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 power n 5 power m, వేర్ n and m ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్, అండ్ దెన్ రైట్ ద నెంబర్స్ ఇన్ ద డెసిమల్ ఫామ్. ముందు సింప్లెస్ట్ ఫామ్లోకి రాసి ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూసి సింప్లెస్ట్ ఫామ్లోకి రాసి తర్వాత డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ వితౌట్ యాక్చువల్ డివిజన్ అనేవి మాట్లాడలేదు. సో డివిజన్ చేయాల్సింది ఇక్కడ 3/4. ఆల్రెడీ ఇట్ ఈజ్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్ 3/4 రూపంలో ఉంది. సో ఇది టర్మినేటింగ్ అవుతుందా నాన్ టర్మినేటింగ్ అవుతుంది ముందు చెక్ చేసుకోవాలంటే కూడా చెక్ చేసుకోవచ్చు. 4 అంటే ఏమవుతుంది, 2 into 2 కదా, అంటే 2 square. 2లలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, టర్మినేట్ అవుతుందని మనకు తెలుసు. సో ఏమవుతుంది, ఇది టర్మినేటర్ ఉంది అంటే 4 అంటే 2 into 2 కదా, సో 3/2 square. సో డివిజన్ చేసి చూద్దామా, అంటే 4తో 3ని డివిజన్ చేస్తే ఆ డెసిమల్ ఫామ్ కూడా రాయమన్నాడు మనం. సో 4తో 3ని డివిజన్ చేస్తే ఏమవుతుంది, 4 zeros 0, 3 పాయింట్ పెట్టుకుంటే 30, 4 7s 28, 2 ఉంటుంది 20, 4 5s 20. సో వాట్ ఈస్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 3/4? 3/4 యొక్క డెసిమల్ ఫార్మ్ ఏంటి, 0.75. 0.75. నెక్స్ట్ 7/25 చూద్దాం. సెకండ్ వన్ 7/25. 7/25 చూడండి. 7/25 అంటే 5 into 5 అంటే 7/5 square. సో 7/5 square అంటే డినామినేటర్ 5లలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా టర్మినేటింగే అవుతుంది. 25తో 7ని చేస్తే మనకి ఏమవుతుంది, టర్మినేటింగ్ అవుతుంది. చెక్ చేద్దామా, 25 zeros 0, 7 ఉంటుంది పాయింట్ పెట్టుకుంటే 70, 70కి నియర్ 25 2s 50. సో 20 ఇట్ విల్ బికమ్ 200. ఎప్పుడు వస్తుంది 200, 25 8s 200. సో 0. సో దేర్ ఫోర్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 7/25 ఏమొచ్చింది, 0.28. బాగా గమనించండి, నేను ఫస్ట్ కావాలని రాస్తున్నా, మీరు అబ్జర్వ్ చేయాలి అని. నెక్స్ట్ థర్డ్ వన్ 51/64. థర్డ్ వన్ ఏంటి, 51/64. 64 కూడా మనకు చేస్తే ఏమవుతుందంటే 64 we will get 2 power 6. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలంటే ఇక్కడ రఫ్గా పక్కన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని చూసుకోండి. 2 3s 2 2s, 2 1s 2 6, 2 8s, 2 4s, 2 2s, 2 1s. సో చూడండి ఎన్ని 2s వచ్చినాయి, 6 వచ్చినాయి చూడండి ప్రైమ్ ఫ్యాక్టర్. సో 51/2 power 6. సో ఇది కూడా ఖచ్చితంగా ఏమవ్వాలి, మనకు టర్మినేట్ అయ్యే తీరాలి డెసిమల్ ఎక్స్పాన్షన్. సో మనకి డెసిమల్ ఫామ్లోకి మార్చమన్నాడు కదా. సో 64తో 51 చేద్దాం, డివిజన్ చేద్దాం. 64 zeros 0, 51 పాయింట్ పెట్టుకుంటే 510. ఎప్పుడు వస్తుందంటే 64 sevens నియరర్ తీసుకుంటాం 510కి 448 వస్తుంది. సో 510లోంచి 448 తీసేస్తే మనకి విల్ గెట్ హియర్ 10లోంచి 8 తీసేస్తే 2, ఇక్కడ క్యారీ చేసుకుంటాం, బారో చేసుకుంటాం. 10లోంచి మళ్ళీ 4 తీసేస్తే 6, ఇక్కడ 4లోంచి 4 తీసేస్తే 0. సో మళ్ళీ 620 అవుతుంది. 620కి నియరర్ 640 కదా, 64తో కదా. సో 64 9s సరిపోతుంది. 64 9s ఎంత వస్తుంది మనకి, 576. పక్కన కావాలంటే 64 టేబుల్ వేసుకొని చూసుకోండి. 10 6, 10లోంచి 6 తీసేస్తే 4, ఇక్కడ 1 ఉంటుంది, బారో చేసుకుంటే 11, 11లోంచి 7 తీసేస్తే 4, ఇక్కడ 5లోంచి 5 తీసేస్తే 0 అవుతుంది. సో ఇట్ విల్ బికమ్ మళ్ళీ 440 వేసుకున్నాం.
మనకి టర్మినేట్ అయిన తర్వాత చేయాలి, ఎందుకంటే 2 power 6 కదా డినామినేటర్, సో ఖచ్చితంగా టర్మినేట్ అవుతుంది మనకి. సో టర్మినేట్ అయ్యే వరకు చేయాల్సిందే మనము. 440 అంటే 64 6 ఎంత వస్తుంది మనకి? 384. 64 6 384. 440లోంచి 384 తీసేస్తే ఇక్కడ 6, ఇక్కడ 3 ఉంటుంది. బారో చేసుకుంటే 13లోంచి 8 తీసేస్తే 5, 3లోంచి 3 తీసేస్తే 0. నెక్స్ట్ ఇప్పుడు 556 పక్కన 0, 560 అవుతుంది. సో 560 నియర్ అంటే 64 8s 512. 560లోంచి 512 తీసేస్తే విల్ గెట్ 48. అగైన్ 0, 480. మళ్ళీ 64 480 అంటే ఎక్కడ వస్తుంది మనకి? 64 7s 448. 480లోంచి 448 తీసేస్తే విల్ గెట్ 32. సో 320 అంటే 64 5s 320. సో 0. సో వాట్ ఈస్ ద డెసిమల్ ఫామ్? ఏమొచ్చింది డెసిమల్ ఫామ్? 51/60 వాల్యూ ఎంత వచ్చింది మనకి? దేర్ఫోర్ 51/64 ఎంత వచ్చింది? 0.796875. చూసారా? సో డినామినేటర్లో 2 power 6 అని వచ్చింది కదా, అంతా టూలర్లోనే ఉంది. సో ఆటోమేటిక్గా టర్మినేటింగ్ అయిపోయింది. డెసిమల్ ఏంది? టర్మినేటింగ్ అయిపోయింది. నెక్స్ట్ 4th క్వశ్చన్ 14/25. 4th క్వశ్చన్ ఏంటి? 14/25. అంటే పక్కనే చేసేద్దామంటే చేసేద్దాం. 14/20. అంటే ఇంకో 5 5s అంటే 14/5². 5తో క్యాన్సిలేషన్ అవ్వదు కదా 14. సో అంటే ఇది కూడా కింద డినామినేటర్ ఏముంది? ఇక్కడ కూడా 5² అని ఉంది. అంటే ఖచ్చితంగా ఇది కూడా మనకి ఏమవుతుంది? టర్మినేటింగ్ డెసిమలే అవుతుంది. సో ఇప్పుడు 25తో 14ని మనం డివిజన్ చేసామంటే 25 zeros 0, 14 పాయింట్ పెట్టుకుంటే 140. 140కి నియర్ 25 టేబుల్లో ఎప్పుడు వస్తుంది మనకి? 25 4s 100, 25 5s 125. సో 140లోంచి 125 అంటే 15 బ్యాలెన్స్ 150 అవుతుంది. 25 6 150 0. సో వాట్ ఈస్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 14/25? 0.56. సో డినామినేటర్ ఇక్కడ కూడా 5లలోనే ఉంది. సో చూడండి ఆటోమేటిక్గా టర్మినేటింగ్ డెసిమల్ అయిపోయింది. నెక్స్ట్ 5th ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు? క్వశ్చన్ 80/100 అని ఇచ్చినాడు. 80/100 ముందు సింప్లెస్ట్ ఫామ్లోకి రాసుకుందాం. ఫస్ట్ రాసుకున్న తర్వాతనే ప్రాబ్లం చేయాలి. 80/100 సింప్లెస్ట్ ఫామ్లో కంటే వెనుక 0 0 క్యాన్సిల్ అవుతుంది, అంటే 8/10. నెక్స్ట్ ఏమవుతుంది? 2 టేబుల్తో పోతుంది కదా, 2 4s 2 5s 2 4s 2 5s 2 4s 8 2 5s. సో 4/5. సో డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 4/5 కనుక్కుందాము. సో 5తో 4ని డివిజన్ చేస్తే 5 zeros 0, 4 పాయింట్ పెట్టుకుంటే 40, 5 8s 40. సో వాట్ ఈస్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 80/100? 0.8. జనరల్గానే రాసేయచ్చు, డివిజన్ చేయకుండా. ఇక్కడ కళ్ళతో చూసి రాసేయచ్చు కదా, మనకు తెలుసు కదా. కింద 2 zeros ఉన్నాయంటే పాయింట్ ఎక్కడ వస్తుంది? పైన 2 digits తర్వాత వస్తుంది అనమాట. సో అలాగైనా మనం రాసేయచ్చు. సో డెసిమల్ ఫామ్లోకి రామన్నారు, p/q రూపంలోకి రాసి డెసిమల్ ఫామ్లోకి రామన్నారు రాసాం. ఇందాక ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఎక్కడ క్యాన్సిల్ అవ్వలేదు. లాస్ట్ ప్రాబ్లం 80/100 క్యాన్సిలేషన్స్ అయినాయి మనకి. సో అన్ని ప్రాబ్లమ్స్ బాగా గమనిస్తే ఫస్ట్ ప్రాబ్లంలో డినామినేటర్ 2లలో ఉంది, సెకండ్ ప్రాబ్లంలో 5లలో ఉంది, థర్డ్ ప్రాబ్లంలో 2లలో ఉంది, 4th ప్రాబ్లంలో 5లలో ఉంది, 5th ప్రాబ్లం కూడా 5లలో ఉంది. సో అన్నీ కూడా ఏమైనాయి? అన్నీ కూడా టర్మినేటింగ్ డెసిమల్స్ అయినాయి. సో కొంచెం మారుద్దాం కలర్స్ మీకు కొంచెం గుర్తుపెట్టడానికి. నేను డివిజన్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంకి సెకండ్ ప్రాబ్లంకి ఒక లైన్ అనమాట డ్రా చేస్తున్నాను. ఇది ఫస్ట్, సెకండ్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఇది.
ఫోర్త్ ప్రాబ్లం. మళ్ళీ దీన్ని ఇప్పుడు డివిజన్ చేద్దాము, ఎందుకంటే పక్క పక్కన ఉన్నాయి కదా, కన్ఫ్యూజన్గా రాసేసుకున్నామంటే ఇబ్బంది పడతాము. సో నీట్గా నోట్స్లో ఎక్కించుకోండి. ఇది ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇది ఫిఫ్త్ వన్. సో ఇది డివిజన్ చేశాను 1 2 3 4 5. నెక్స్ట్ డూ దిస్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ యాజ్ డెసిమల్ ఫామ్లోకి రాయాలంట. ఫైండ్ అవుట్ ద బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ ఇన్ ద కోషంట్ రిపీటింగ్ డిజిట్స్ ఏంటివో కూడా మనం కనుక్కోవాలంట. సో లెట్స్ డూ దిస్. ఫస్ట్ ప్రాబ్లం డివిజన్ చేయమంటున్నాడు, యాక్చువల్ డివిజన్. ఎందుకంటే రిపీటింగ్ అంటున్నాడంటేనే వి నో దట్ ఏమని తెలుసు మనకి. సో ఇంకా వెళ్తూనే ఉంటుంది కంటిన్యూగా, రిపీటింగ్ డెసిమల్స్ వరకు రాయాల్సిందే, టర్మినేటింగ్ కాదు కాబట్టి. సో 3 zeros are 0, 1 పాయింట్ 10, 3 3s are 9, మళ్ళీ 1 10, 3 3s are 9. ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా, ఎక్కడైనా ఎండ్ అవుతుంది మనకి అవ్వదు కదా. సో 3 ఇంకా ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట, అంటే ఇలాగే వచ్చేస్తూ ఉంటుంది. సో 1/3 డెసిమల్ ఫామ్. సో రిపీటింగ్ డిజిట్స్ ఏంటివో రాయమన్నాడు కదా. సో 1/3 ఈజ్ ఈక్వల్ టు 0.333 అండ్ సో ఆన్. అంటే ఏ డిజిట్ రిపీట్ అయింది ఇక్కడ మనకి, 3 అనే డిజిట్ రిపీట్ అయింది కదా. సో రిపీటింగ్ అయిన డిజిట్ పైన బార్ వేసుకుంటాం అన్నమాట. ఈ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్ ఇన్ ద కోషంట్, ఏ డిజిట్స్ అయితే రిపీట్ అవుతున్నాయి దాన్నే మనం ఏమంటాం, పీరియడ్ అంటాం. బ్లాక్ ఆఫ్ డిజిట్స్ repeating in the quotient is equal to, దీన్ని ఏమంటాం మనం, పీరియడ్ అని కూడా మాట్లాడతాం. సో ఏ డిజిట్స్కి రిపీటింగ్ ఉంది, 3కి రిపీటెడ్ కాబట్టి 3 ఈజ్ ద రిపీటెడ్ డిజిట్ కాబట్టి 3ని పీరియడ్ అంటాం. ఎన్ని డిజిట్స్కి అనేదాన్ని పీరియాడిసిటీ అంటాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి, 2/7. సో నేను ఇక్కడ కంటిన్యూగా చేస్తున్నాను, 2/7. సో 7తో 2ని డివిజిబుల్ చేద్దాము. ఇది అంత తొందరగా రిపీటింగ్ కాబట్టి రిపీటింగ్ వచ్చేంత వరకు మనం చేయాల్సిందే. సో 7 zeros are 0, 2, it will become 20, 7 2s are 14, 6 వస్తుంది, 60 అవుతుంది. 60కి నేరర్, 7 8s are 56, 60 నుంచి 56 తీస్తే 4, సో 40, 7 5s are 35, ఏమొస్తుంది 5, 50, 7 7s are 49, 1 బ్యాలెన్స్ 10 అవుతుంది. 7 1s are 7, ఎంత వస్తుంది 3, 30, 7 4s are 28, మళ్ళీ 2 వస్తుంది 20. సో మళ్ళీ ఇక్కడ 2 దగ్గర నుంచి రిపీట్ అయింది చూడండి. సో చేద్దామైనా కూడా ప్రాబ్లం మనము కొంచెమన్నా రిపీటెడ్ వచ్చేంత వరకు. 7 2s are 40, we will get 6, again 60, మళ్ళీ 7 8s are 56, 4. సో ఇలా మనకి ప్రాబ్లం ఏమవుతుంది, వెళ్ళిపోతూనే ఉంది కదా మనకి. సో 40 అయిపోతుంది. సో ఎక్కడ ఏ డిజిట్స్ రిపీటెడ్ అని 2 8 నుంచి మళ్ళీ రిపీటెడ్ వచ్చింది చూడండి. సో ఇలా కంటిన్యూగా వెళ్తూనే ఉంది కదా. సో రిపీటెడ్ ఏంటిది, సో 2/7. సో ఏమొస్తుంది వాల్యూ, 0.285 714 285 714 ఇలా రిపీటెడ్ వస్తుంది. సో ఏ డిజిట్స్కి రిపీటెడ్ ఉంది ఇక్కడ. సో దీన్ని ఎలా రాస్తామంటే, ఏ డిజిట్స్ రిపీటెడ్ అని దానికి బార్ పెట్టారు, 285 714 రిపీటెడ్ అనమాట. ఈ 6 డిజిట్స్ రిపీటెడ్. సో వాట్ ఈస్ ద పీరియడ్, ఇక్కడ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ రాయమన్నాడు కదా. సో పీరియడ్ ఎంత ఇక్కడ, పీరియడ్ వచ్చేసేది 285 714 అనమాట. దిస్ ఈజ్ ద రిపీటింగ్ పార్ట్ ఏదో అది రాయాలి, దాన్ని పీరియడ్ అంటాం అనమాట. ఎన్ని డిజిట్స్కి రిపీటెడ్ ఉంది ఇక్కడ, 6 డిజిట్స్కి, దాన్ని పీరియాడిసిటీ అంటాం. ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్ ఇక్కడ చేస్తున్నాను. థర్డ్ వన్ 5/11. సో 11తో 5ని చేయాలి ఇప్పుడు మనం. 11తో 5ని
11 zeros are 0, 5.50, 11 fours are 44, ఎంత వస్తుంది 6, 60, 11 fives are 55, బ్యాలెన్స్ ఎంత 5, 50, మళ్ళీ 11 fours are 44, మళ్ళీ 6, 60, 11 fives are 55. సో ఇలా రిపీటెడ్ అనమాట మనకి. సో దేర్ఫోర్ ఏం రిపీటెడ్ అయినా 5/11లో 5/11 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఇక్కడ వాల్యూ 0.4545 అండ్ సో ఆన్. అంటే ఏ డిజిట్స్ రిపీటెడ్ 4-5 డిజిట్స్ రిపీటెడ్ కదా, సో వాటి రెండు పైన మనం బార్ పెడతాం. సో వాట్ ఈస్ ద పీరియడ్ ఇక్కడ ఏ డిజిట్స్ రిపీటెడ్ అయిన 4-5. ఈ నెంబర్ మనకి రిపీటెడ్ అయింది అనమాట. రిపీటింగ్ పార్ట్ ఇది 4-5 అనేది రిపీటింగ్ పార్ట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి 10/13. 10/13 13 zeros are 0, 10 పాయింట్ పెడితే 100. 100కి నియరర్ ఏమొస్తుంది మనకి 13 టేబుల్లో 100కి నియరర్ మనకి ఏమొస్తుంది 13 sevens are 91. సో మళ్ళీ 100లోంచి 91 తీసేస్తే మనకి ఎంత 90. 90కి నియరర్ ఏంటి మనకి 36 13 6 78. 90లోంచి 78 తీసేస్తే 12, 120 అంటే కనుక 13 టేబుల్ 120కి నియరర్ ఏంటి 39s. 39s ఎంత వస్తుంది మనకి 117. సో 120లోంచి 117 తీసేస్తే ఎంత 3, 30, 13 2s 26. ఎంత వస్తుంది ఇక్కడ 4, 40, మళ్ళీ 40 అంటే 13 3s 39. సో ఇక్కడ ఎంత వస్తుంది 1, 10. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చింది చూడండి 10 అంటే 13 zeros 0, 100, మళ్ళీ 13 sevens 91, మళ్ళీ ఎంత 9, 90. ఇలా కంటిన్యూ అయిపోతుంది. సో ఏ డిజిట్స్ రిపీటెడ్ 7 6 9 2 3 అంటే 10/13 వాల్యూ ఎంత 0.769230 ఇలా రిపీటెడ్ అనమాట. సో దీన్ని ఏం రాస్తాం 0.8 ఏ డిజిట్స్ రిపీటెడ్ అయినాయి 769230 ఇవి రిపీటెడ్ అనమాట మనకి ఇక్కడ. సో వాట్ ఈస్ ద పీరియడ్ ఏ డిజిట్స్ ఏ పార్ట్ రిపీటెడ్ అయింది 769230 పార్ట్ రిపీటెడ్ అయింది. దిస్ ఈజ్ ద పీరియడ్. సో దీనికి కూడా మనం లైన్స్ వేసేద్దాము. ఇదొక పార్ట్. నెక్స్ట్ ఇది థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం సపరేట్. సో నెక్స్ట్ ఇప్పుడు 2 దీస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా వీటిపైన ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. ఎగ్జాంపుల్ 5 చూడండి. యూజింగ్ ద అబోవ్ థీరమ్స్ ఏం లేదు, మనమంతా డిస్కస్ చేసాము ఆల్రెడీ. బేస్ 10 ఉంటే కనుక 2 × 5, ఒకవేళ డినామినేటర్లో 2లలో 5లలో ఉంటే కనుక ఎక్స్ప్రెషన్ డినామినేటర్ నెంబర్ ఎక్స్ప్రెస్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఎక్స్ప్రెస్ చేస్తే అంత 2s 5s 2m 5n రూపంలో ఉంటే కనుక రేషనల్ నెంబర్స్ ఏమవుతాయి టర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. 2 పవర్లో 5లలో లేకపోతే కనుక నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అవుతాయి. ఆ థీరమ్స్ యూజ్ చేసి మనల్ని ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ గురించి వితౌట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ యూజింగ్ ద అబౌవ్ థీరమ్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్ చెయ్యకుండానే ఏవి టర్మినేటింగ్ ఏవి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ చెప్పాలంట మనము. సో లెట్స్ డూ దిస్ సొల్యూషన్. ఫస్ట్ వన్ వితౌట్ యాక్చువల్ డివిజన్ చెప్పమన్నాడు. సో 16/125 125 ఎప్పుడు వస్తుంది కావాలంటే మీ పక్కన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. 5 2s 5 5s 5 2s 10 5 5s 25 5 5s 25. సో 5 5s
5 ones. సో 125 ఎప్పుడు వస్తుంది? 5 into 5 into 5. సో 16/5 క్యూబ్. సో 5లలో ఉంది కాబట్టి టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా? డినామినేటర్ 5లో ఉంది కదా, సో ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 25/32. 25/32. సో అలాగే 32కి కూడా చేద్దాము. కింద డినామినేటర్ 32 కదా, 2తో పోతుంది. 2 1s 2 6. నెక్స్ట్ 2 8s 16. 2 4s 8. 2 2s 2 1s. సో ఎన్ని 2s? 5 2s వచ్చినాయి చూడండి. 25/32 అంటే ఎన్ని వచ్చినాయి? 2 power 5. సో ఇక్కడ కూడా డినామినేటర్ ఏముంది? అంతా 2లలోనే ఉంది. సో ఇట్ ఈజ్ ఆల్సో, మీరు కావాలంటే ఇక్కడ నేను అంత క్లారిటీగా రాస్తాను, కొంచెం స్టెప్స్ ఎక్కువైనా పర్లేదు. ఎన్ని 2s వచ్చినాయి మనకు? 5 వచ్చినాయి. 32 అంటే సో 25/2 power 5. ఈ డినామినేటర్లో 5స్లో కానీ 2స్లో కానీ ఉందంటే కనుక, లేదా 5 2 రెండింటితో కలిపి ఉన్నా కూడా అది ఖచ్చితంగా అదేమవుతుంది? ఆ రేషనల్ నెంబర్ ఖచ్చితంగా టర్మినేటింగ్ డెసిమల్గా మారిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 100/81. 100/81. సో 81కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇక్కడ పక్కన 3తో పోతుంది. 3 2s 6, 2 ఉంటుంది 21, 3 7s 21. మళ్ళీ 3తోనే 3 9s, మళ్ళీ 3తోనే 3 3s, 3 1s. సో 100/3 into 3 into 3 into 3. సో 100/3 power 4. కింద డినామినేటర్స్ ఏమైనా 2 5లలో ఉన్నాయా? లేదు, అంతా 3లలో ఉంది. 3తో పాటు 2 ఉన్నా 5 ఉన్నా కూడా టర్మినేటింగ్ అవ్వదు. ఉంటే కంప్లీట్గా 2లలో ఉండాలి, ఉంటే కంప్లీట్గా 5లలో ఉండాలి డినామినేటర్, లేదా 2 5తో ఉండాలి. అంతేగాని 3 7 ఇలా ఉన్నా కూడా టర్మినేటింగ్ అవ్వదు. సో ఇది మనకి ఏంటి? ఇట్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఫోర్త్ ఏంటి? 41/75. 41/75. 75 చేద్దాం పక్కన. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 5తో పోతుంది కదా మనకి, 5 కదా, 3తో కూడా పోతుంది. 5తో పోతుంది. 5 1s 5, 2 ఉంటుంది 25, 5 5s 25. నెక్స్ట్ 5 3s 15. ఇదేంటి? 3తో పోతుంది 3 1s. సో 41 ఏమొచ్చింది? 5 into 3. సో 41/5 square into 3. 5s ఉన్నాయి కానీ 3 ఉంది కదా ఎక్స్ట్రా. నేనేమైనా ఉంటే 5s ఉండాలి, ఉంటే 2s ఉండాలి, లేదా 2 ఉండొచ్చు. 5లో కాంబినేషన్లో 2 కాంబినేషన్ అంటే 2 power a 5 power n రూపంలో ఉండాలి దగ్గర డినామినేటర్. కానీ ఇక్కడ 3 ఉంది కదా, సో 3 ఉంది కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా? అవ్వదు. ఇట్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ repeating decimal. Repeating decimal. This is the example. Next example 6. Write the decimal expansion of the following rational numbers without actual division. Division చేయకుండా decimal expansions రాయండి అన్నాడు. So let's try this. ఈజీ కదా, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఎలా మార్చాలి, డివిజన్ చెయ్యకుండా డెసిమల్ ఎలా మార్చుకోవాలి. సో 35/50. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతాం. 35కి రాద్దాం. ఎప్పుడు పోతుంది? 7 5s 50. 50కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం అనుకో, ఏమవుతుంది? 2 2s 2 5s. నెక్స్ట్ 5 5s 5 1s. సో ఏమొచ్చింది? 2 into 5 into 5. సో ఒక 5 క్యాన్సిల్ అయిపోతుంది. 7/2 into 5. ఆల్రెడీ 2 5s ఏమవుతుంది? 10. 7/10 అంటే వీ కెన్ రైట్ యాజ్ 0.7. సెకండ్ ప్రాబ్లం 21/25. 21/25. 21 అంటే ఎప్పుడు వస్తుంది? 3 7s 21, 5 5s 25. ఏమన్నా అవుతుందా? నాకు కింద డినామినేటర్ యాక్చువల్ డివిజన్ చేయకుండా నేను డెసిమల్ ఫామ్లోకి రాయాలంటే కింద అంతా 100s 1000స్లో 10 పవర్లలోకి రావాలి. 5కి ఏం మల్టిప్లై చేస్తే 10 అవుతుంది? 2 మల్టిప్లై చేస్తే 10 అవుతుంది.
సో ఇక్కడ ఎన్ని 5లు ఉన్నాయి, 2 5s ఉన్నాయి కాబట్టి ఎన్ని 2స్తో మల్టిప్లై చేయాలి, 2 2స్తో మల్టిప్లై చేయాలి మనం. అంటే 3 7s 21 అలాగే రాసేసుకున్నాం. సో ఎన్ని 2స్తో మల్టిప్లై చేసుకోవాలి మనము, 2 2స్తో మల్టిప్లై చేసుకోవాలి. 2 × 2 / 2 × 2 ఇలా రాసుకోవచ్చు. లేదంటే సింపుల్గా 2 2s అంటున్నాం కాబట్టి 2² / 2². ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 21 × 2 2s ఎంత 4 బై ఇక్కడ 5 2s 10 5 2s 10 అవునా. సో ఇక్కడ ఏమవుతుంది 5² × 2². 21 4s 4 1s 4 4 2s 8 5 2s 10 10² అవుతుంది. ఏమవుతుంది ఇది 10² అంటే 84/100. సో డెసిమల్ ఫామ్లోకి కింద 2 digits 2 zeros ఉన్నాయి కాబట్టి పైన 2 digits తర్వాత పాయింట్ వస్తుంది అంటే 0.84. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి, 7/8. 7/8 అంటే ఏం రాసుకుంటాం, 2 × 2 × 2 4 2s కదా. సో 7/2³ అనమాట. నాకు ఇది డెసిమల్ ఫామ్లోకి రావాలంటే ఇక్కడ 2s ఉన్నాయి, 2కి ఏం మల్టిప్లై చేస్తే 10 అవుతుంది 5. సో ఎన్ని 2s ఉన్నాయి, 3 ఉన్నాయి కదా ఇక్కడ డినామినేటర్లో. సో ఎన్ని 5s మల్టిప్లై చేయాలి, 3 5s మల్టిప్లై చేయాలి. అంటే 5³ మల్టిప్లై చేసుకోవాలి. 5ని 3 times అనమాట. సో 7 × 5³ ఈ 2 మల్టిప్లై చేసుకుంటాం. నెక్స్ట్ బై డినామినేటర్స్ 2³ × 5³. సో 7 × 5³ ఎంత 125 అవుతున్నాను. నెక్స్ట్ 2³ × 5³, 2 5s 10 10³. సో 125 7s 875 అవుతుంది. 10³ ఎంత మనకి 1000. సో డెసిమల్ కింద 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits తర్వాత అంటే పాయింట్ పెట్టుకో 0.875. ఇలా డివిజన్ చెయ్యకుండా డెసిమల్ ఫామ్లోకి మార్చే పద్ధతి ఇది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వీ విల్ మూవ్ టు ఎక్సర్సైజ్ 1.3. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ ద డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్లోకి రాయాలంట. అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ హ్యావ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఏవో చెప్పండి అన్నాడు. సో లెట్స్ డూ దిస్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, 3/8 డెసిమల్ ఫామ్లోకి మార్చాలంట. అంటే మార్చి టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా చెప్పమన్నాడు. సో 3/8 అంటే 8తో 30ని డివిజన్ చేస్తే 8తో 3నే కదా మనకి ఇక్కడ. 8 zeros 0 3 పాయింట్ పెట్టుకుంటే 30. 8 3s 24. సో 6 60. 60కి నేరర్ ఏమొస్తుంది మనకు 8 7s 56. 60లోంచి 56 తీసేస్తే 40. 8 5s 40. సో రిమైండర్ 0. సో 3/8 వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.375. సో టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేట్ అయిపోయింది కదా. టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాము. సెకండ్ ఇక్కడ 229/400. ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతాయమ్మా, ఏమవ్వవు ఇక్కడ క్యాన్సిలేషన్స్. డైరెక్ట్గా 400తో డివిజన్ చేద్దాం మనము. 229ని పోతుందా, పోదు కదా. 400 zeros 0 229 పాయింట్ పెట్టుకుంటే 2290. 400కి నియర్ ఎంత వస్తుంది మనకు అప్పుడు 400 5s కదా, 5 4s 20 కదా. 400 5s 2000. సో 290 ఉంటుంది. 2900. సో 4th ఎప్పుడు మామూలు 28 4 7s 28. సో 400 7s 2800. ఏం బ్యాలెన్స్ వస్తుంది 100. ఇట్ విల్ బికమ్ 1000. సో 4కి నియర్ ఏంటి 4 2s 8 కదా. సో ఇక్కడ కూడా 400 2s 800. ఏమైంది ఇక్కడ బ్యాలెన్స్ 200. మళ్ళీ ఏంటి పాయింట్ ఉంది కాబట్టి 2000 అవుతుంది. ఎప్పుడు వస్తుంది 400 5s 2000. సో రిమైండర్ 0. సో దేర్ఫోర్
229/400 ఎంత వచ్చింది వాల్యూ 0.5725. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. రిమైండర్ తెలుసుకోకుండా టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అంటే డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసి చెప్పండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటి 4/1/5. థర్డ్ ప్రాబ్లము 4/1/4. దీని ముందు p/q ఫామ్లోకి సింపుల్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాము. ఇది మిక్స్డ్ కదా, మార్చుకుంటే ఇది ఏమవుతుంది 4 5 20. 20 + 1 ఎంత 21/5. సో 5తో ఇప్పుడు 21ని డివిజన్ చేద్దాము. 5 4 20, 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 10, 5 2 10. సో దేర్ఫోర్ ఏమవుతుంది వాల్యూ మనకి therefore 4/1/5 ఈ వాల్యూ ఎంత వచ్చింది 4.2, which is a terminating decimal. ఇది కూడా ఏమైంది టర్మినేటింగ్ డెసిమల్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇక్కడ చూద్దాము. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి 2/11. 2/11. 11తో 2ని డివిజన్ చేద్దాము. 11 zeros 0, 2 ఉంటుంది, పాయింట్ పెడితే 20, 11 ones 11, ఏమవుతుంది 9 90, 11 8s 88, మళ్ళీ 2 20, 11 ones 11. ఇంకా ఇలా రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది కదా మనకి. సో దేర్ఫోర్ 2/11 వాల్యూ ఎంత 0.181818 అని ఇలా వస్తూనే ఉంటుంది, అంటే 0.18 బార్. సో విచ్ ఈజ్ ఏంటిది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాము. ఫిఫ్త్ వన్ వచ్చేసి 8/125. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి 8/125. 125తో ఏమవుతుంది 125 zeros 0, 8, పాయింట్ పెడితే 80, మళ్ళీ 125 zeros 0, 800 అవుతుంది. ఎప్పుడు వస్తుంది 125? ఇప్పుడు 800కి నియర్ 125 6 ఎంత వస్తుంది 750 వస్తుంది మనకి. ఎంత వస్తుంది బ్యాలెన్స్ 50, 500 అవుతుంది. 500 125 4s 500. సో 0. సో therefore 8/125 వాల్యూ ఎంత 0.064, which is a terminating decimal. డెసిమల్ ఫామ్లోకి మార్చడమే కాకుండా టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్గా రాయమన్నారు. సో అదే రాస్తాం. సో దీనికి కూడా మనము లైన్స్ గీసుకుంటే కనుక సరిపోదు. లేదు మీరు రాసుకునేటప్పుడే కంటిన్యూగా కరెక్ట్గా రాసుకున్నారంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి. వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ చెయ్యకుండా స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ విల్ హ్యావ్ ఎ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. కింద అబ్జర్వ్ చేసి టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్ వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ చెయ్యకుండా చెప్పాలి. డివిజన్ చెయ్యకుండా ప్రాబ్లమ్ సొల్యూషన్స్ చెప్పాలి మనం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. 13/3,125. ముందు 3,125 డినామినేటర్ అంతా 2లలో 5లలో ఉందంటే అది టర్మినేటింగ్ అని రాస్తాం.
లేదు అంటే ఇట్స్ నాట్ టర్మినేట్. సో 3125కి నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. సో 2తో పోదు, 3తో పోతుందా, 3 + 1 అంతా 4, 4 + 2 6, 6 + 5 అంతా 11. సో 4. సో 5తోనే 5 ఎప్పుడు 5 6 30, 12 ఉంటుంది, 5 2 10, 5 5 25. నెక్స్ట్ 5 1 5, 12 ఉంటుంది, 5 2 10, 5 5. నెక్స్ట్ అగైన్ 25. నెక్స్ట్ 5 5. సో 5 1. సో వచ్చింది కదా. సో 13 ఏమైంది, ఎన్ని 5s వచ్చినాయి, 5 వచ్చినాయి చూడండి. సో 13/5 to the power of 5. డినామినేటర్ అంతా 5స్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇక్కడే చేద్దాము. 11/12. 12 ఎలా రాసుకుంటామా, 3 4s 12 కదా. సో 3 4s 12 కాబట్టి డినామినేటర్ బాగా గమనిస్తే ఏమైంది, 11/3 × 4 అంటే 2² ఉంటే 2s కంప్లీట్ 5s లేదా 2 5స్లో ఉండాలి. కానీ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ కాదు. కాబట్టి మళ్ళీ ఏమైంటుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ది 64/455. ఫైవ్ చూద్దాము. 5తోనే ఇది నెక్స్ట్ ఎప్పుడు పోతుంది, 5 9s 45, 5 1s. నెక్స్ట్ 91 ఎప్పుడు పోతుంది మనకి, 7 1s 7 3s. 13 అనేది కూడా ప్రైమ్ నెంబరే కదా, 13 సో 64 ఏమైంది నా 5 × 7 × 13. 64 ఈ 5తో కానీ 7తో కానీ 13తో కానీ క్యాన్సిల్ అవ్వదు. సో ఇదే సింప్లెస్ట్ ఫామ్. కింద అంతా 5స్లో లేదు, అంతా 2స్లో లేదు. ఇక్కడ 7 13 కూడా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ fourth one 15/1600. 15/1600. 1600కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. సో ఇప్పుడు పోతుంది 2 8s, నెక్స్ట్ 2 4s, నెక్స్ట్ 2 2s, నెక్స్ట్ 2 1s 200, నెక్స్ట్ 2 5s 10, 2 0s, నెక్స్ట్ 2 2s 2 5s, నెక్స్ట్ ఏమవుతుంది 5 5s, అగైన్ 5 1s. సో 15/1600 ఏమైంది, 2s ఎన్ని వచ్చినాయి, 4 5 6 వచ్చినాయి చూడండి, 6 వచ్చినాయి, 2 పవర్ 6. 5s ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి, 5². సో అంతా 2లు 5లలో ఉంది కాబట్టి డినామినేటర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 4 and 5 4mలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ terminating decimal. Next fifth one 29/343. Fifth one 29/343. సో 343కి మనం కనుక్కుంటే 7తోనే పోతుంది. ఇది 7 4s 7 9s 7 7s 7 1s. సో 29/7 × 7 × 7. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 29/7³ అంతా 7స్లో ఉంది కాబట్టి ఇది టర్మినేటింగ్ కానే కాదు. సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్
నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాము. 6th క్వశ్చన్ వచ్చేసి మనకి 23/2³ × 5². ఇక్కడ చెప్పేయచ్చు కదా, డైరెక్ట్ రాసేయచ్చు, చేయాల్సిన అవసరం ఉందా మనకి? లేదు కదా, ఎందుకు డినామినేటర్ అంతా 2's piesలో ఉంది కాబట్టి. సో దీన్ని మనం ఏం చెప్పేయచ్చు, ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 7th వన్ చూద్దాము. 129/2² 57 7^5. సెవెంత్ క్వశ్చన్ 129/2² 5^7 7^5. అంతా 2లు 5లలో అంటే టర్మినేటింగ్గా చెప్పచ్చు. ఇక్కడ 7 కూడా ఉంది కదా, సో ఇచ్చినటువంటిది ఏంటి, ఇట్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అని చెప్పచ్చు. బికాస్ డినామినేటర్లో 7 కూడా ఉంది. కంప్లీట్గా మనకుంటే 2లు 5లలోనే ఉండాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏంటి, 9/15. 8th క్వశ్చన్ 9/15. 15 క్యాన్సిలేషన్స్ అవుతాయి. 9 పోతుంది, 15 కూడా పోతుంది మనకి. సో 9, 15 క్యాన్సిలేషన్స్ అవుతాయి. ఎప్పుడు పోతాయి? 3 3s 3 5s 3 5s 50. సో 3/5. సో 3/5 డినామినేటర్లో 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 9th ప్రాబ్లం. 36/100. డైరెక్ట్ చెప్పేయచ్చు కదా టర్మినేటింగ్ అని, మనం డైరెక్ట్ రాసేయచ్చు. ఏమైనా ఆలోచించాల్సిన అవసరం ఉందా? 36/100 అంటే 0.36 కదా. సో 100 కెన్ బి రిటర్న్ యాజ్ 10² కదా. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 10² అంటే 2² × 5². అయిపోయి. సో ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 10th ప్రాబ్లం. 77/210. 77/210. రెండు చూస్తే 7 టేబుల్తో పోతాయి చూడండి. 7 1s 7, 7 1s 7. నెక్స్ట్ 7 3s 21 0. 11/30 ఏమైంది మనకి? ఇట్ విల్ బికమ్ 11/30. 11/30. ఇప్పుడు 30కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కనుక్కున్నాం అనుకోండి, ఏమొస్తుంది? 2 1s 2 5s 3 5s 5 1s. సో 11 ఏమొచ్చింది? 2 × 3 × 5. ఉత్త 2 5 ఉంటే టర్మినేట్ అయ్యేది. 3 కూడా ఉంది కాబట్టి డినామినేటర్లో ఇది టర్మినేటింగ్ కాదు. సో ఇట్ ఈజ్ ఏ non-terminating repeating decimal. Next 3rd problem. ఇక్కడ కూడా చూడండి, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్స్ ఇన్ డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్లోకి రాయమన్నాడు. సో డెసిమల్ ఫామ్లోకి ఫ్రమ్ యూజింగ్ థీరం 1.1 అన్నాడు. అంటే వితౌట్ యాక్చువల్ డివిజన్ చేయకుండా యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఫ్రాక్షన్స్ ఇంటూ రేషనల్ నెంబర్స్ ఇంటూ డెసిమల్ ఫామ్స్ అనమాట. సో 13/25 మనం చేసాం, ఆల్రెడీ ఎగ్జాంపుల్ చేసాం కదా. సేమ్ అలాగే 25 అంటే 5 × 5. సో 13/5² 5² ఉంది కాబట్టి 5కి ఏ మల్టిప్లై చేస్తే 10 అవుతుంది? 2 కదా. సో 2 5s ఉన్నాయి కాబట్టి 2 2sతో మల్టిప్లై చేస్తాం మనము. సో ఏమవుతుంది? 13 × 2² / 5² × 2². మీ నోట్స్లో స్ట్రైట్గా రాసుకోండమ్మా. సో 2 2s 4. ఇక్కడ ఏమవుతుంది? 5 2s 10, 10² 13 4s ఎంత మనకి? 52/100. సో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, అంటే 0.5.
pi 2. Next second one, 15/16. 15 16 రెండు కలిపి ఒకే టేబుల్తో క్యాన్సిల్ అవ్వవు. సో 16 అంటే ఏమవుతుందండి 2/4 అమ్మ. 16 అంటే కావాలంటే 4 4 16. 4 4 16 అంటే మళ్ళీ 2 × 2 × 2 వస్తుంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే. అంటే 15/2/4. సో 2కి ఏం మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. డినామినేటర్లో 5. సో ఎన్ని 2s ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి. సో ఎన్ని 5s మల్టిప్లై చేయాలి? 5 అనమాట, 4 అనమాట. సో 5/4. 15 × 5⁴ by 2/4 × 5⁴. 15 × 5⁴. 5 5 25. 25 25 625 by ఇదేమవుతుంది 2 5 10. 10⁴. 625 × 15 మల్టిప్లై చేస్తే విల్ గెట్ 9375. 10⁴ అంటే 10,000. సో ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి? 4 డిజిట్ తర్వాత. సో దిస్ ఈజ్ ద 4th డిజిట్. సో ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. 4 zeros ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 23/2³ × 5². ఇక్కడ 2లేమో 3 ఉన్నాయి, 5లేమో ఒకటే ఉన్నాయి, 2 ఉన్నాయి. మనకి ఇంకొకటి తక్కువైంది. సో ఇంకొకటితో మల్టిప్లై చేస్తే సరిపోతుంది మనకి. సో 5/5. సో 23 పైన న్యూమరేటర్ ఏమవుతాయి? 23 × 5. కింద 2³ 5² × 5 ఏమవుతుంది? 5³ 23 5s ఎంత అవుతుంది మనకి? 150. 2³ 10 2 5s 10. 10³ 115/10³ ఎంత? 1000. అంటే 10 × 10 × 10. 10 10s 100, 100 10s 1000 అనమాట. సో 3 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి, ఎందుకంటే 3 zeros ఉన్నాయి. సో పాయింట్ ఇక్కడ 0.115. నెక్స్ట్ 4th one, 7218/3² × 5². ఇది ఇచ్చిన క్వశ్చన్. నాకు తెలిసి ఇక్కడ క్యాన్సిలేషన్స్ అవుతాయి. లెట్స్ చెక్. ఫస్ట్ చెక్ చేద్దాము, ఎందుకంటే పైది 3తో పోతుంది, కిందిది కూడా 3తో పోతుంది. పైన 3తో క్యాన్సిల్ చేస్తే ఎప్పుడు పోతుంది? 3తో చూడండి, 3 2s 6. ఇక్కడ 1 ఉంటుంది. 7 నుంచి 6 పోతే 1. 12 అంటే 3 4s 12. ఇప్పుడు 1 వస్తుంది. 3 zeros 0. మళ్ళీ 18 అవుతుంది. 3 6 18. ఇప్పుడు ఒక 3 క్యాన్సిల్ అయినట్టే కదా, అంటే 3 × 5². ఒక 3 ఉంటుంది, ఒక 3తో క్యాన్సిల్. మళ్ళీ 3తో పోతుంది చూడండి. ఇది కూడా 3 8s 24. 3 zeros 0. 3 2s 6 by 3 పోయింది. ఇక్కడ ఇంకేం మిగిలింది? 5² మిగిలింది. 3తో క్యాన్సిల్ చేశాను. 802/5². నాకు ఇది డెసిమల్ రూపంలోకి మారాలి అంటే 2 5లు ఉన్నాయి కాబట్టి 2 2sతో మల్టిప్లై చేసుకోవాలి. సో ఏమవుతుంది? 802 × న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే 2² అంటే 2 2s 4 by 5² × 2². సో 4 2s 8, 4 zeros 0, 4 8s 32 by 10² అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ రాస్తున్నాను కింద. అంటే 100. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి, అంటే 80.32. 32.08. నెక్స్ట్ 5th క్వశ్చన్, 143/110. 11 టేబుల్తో పోతుంది చూడు. పైన కింద 11 టేబుల్తో పోతాయి. 11 1s 11, 11 3s. నెక్స్ట్ 11 1s 11 zeros. సో 13/10. సో ఇట్ విల్ బికమ్ 0. ఒక 0నే కదా మనకుండే. సో ఒక డిజిట్ తర్వాత పాయింట్. సో 1.3. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 4th one, exercise 1.3లో the decimal form of some real numbers are given below. decimal forms ఇచ్చాడు. in each case decide whether the number is rational or not. రేషనలా కాదా? if it is rational, expressed in form p/q. రేషనల్ అయితే p/q ఫామ్లోకి మార్చండి. what can you say about the prime factors of q? q యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి ఏం చెప్తారో చెప్పండి అన్నాడు. గమనించి మనం చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ ప్రాబ్లం చూస్తాం అనుకోండి. సొల్యూషన్ ఫస్ట్ ప్రాబ్లం చూస్తే టర్మినేట్ అయిపోయింది కదా ఇక్కడ.
సో రేషనలే కదా, టర్మినేటింగ్ డెసిమలే కదా, ఆగిపోయింది, ఎక్కడ పక్కన డాట్స్ లేవు మనకి ఇక్కడ. ఈజ్ ఏ రేషనల్ నెంబర్. విచ్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. విచ్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. సో క్యూఏ ఫామ్లో ఉంటుంది అన్నాడు. దేర్ఫోర్ prime factors of denominator q అంటే రేషనల్ నెంబర్లోకి మారుస్తే దీన్ని మళ్ళీ డినామినేటర్ q ఎలా ఉంటాయి అంటే ఈజ్ ఆఫ్ ద ఫామ్ ఏ రూపంలో ఉంటాయి, 2లు 5లలో ఉండాలి కదా మనకి. సో ఈజ్ ఆఫ్ ద ఫామ్ 2 పవర్ m ఇంటూ 5 పవర్ n. m n ఎంతో మనం అంటే m n ఏవైనా ఒక నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. 0.120 1200 1200 1240 అండ్ సో ఆన్. ఇదేంటి 1 2 కనిపిస్తున్నాయి కానీ ఒక్కొక్క 0 పెరుగుతూ పోతుంది చూడండి 1 2 తర్వాత. సో ఇది కూడా రేషనల్ నెంబరే కాదనను, కానీ ఏ డెసిమల్ ఎక్స్పాన్షన్ ప్రకారం ఇదేంటి, ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ బట్ విచ్ ఈజ్ రేషనల్ నెంబరా కాదు కదా, సారీ రేషనల్ నెంబర్ కాదు, ఎందుకంటే రిపీటెడ్ లేదు కదా. 1 2 తర్వాత ఒక 0 పెరుగుతుంది. ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్, ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్, ఎందుకంటే రిపీటెడ్ లేవు. నాన్ టర్మినేటింగ్ బట్ దెర్ ఈజ్ నో రిపీటింగ్ అనమాట, రిపీటింగ్వి లేవు. నెక్స్ట్ థర్డ్ వన్, పైన బార్ ఉందిగా, బార్ ఉందంటే అర్థం ఏంటి, రేషనల్ నెంబర్ అనే కదా, అయితే ఈ డిజిట్స్ రిపీటెడ్ అని కదా మీనింగ్, ఈ డిజిట్స్ అని. సో ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. టర్మినేట్ అయితేనే డినామినేటర్ గురించి మాట్లాడమన్నాడు. ఫస్ట్ ఒకటే టర్మినేటింగ్, సో డినామినేటర్ రాసాము. ఇక్కడ ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ విచ్ ఈజ్ ఏంటిది, నాన్ టర్మినేటింగ్ repeating decimal, non-terminating repeating decimal. సో ఆ డెసిమల్ ఏంటి, పీరియడ్ ఎంత కూడా రాస్తున్నాను అర్థం కాదు. పీరియడ్ ఏ డిజిట్స్ రిపీటెడ్ అంటే 1 2 3 4 5 6 7 8 9 ఇది పీరియడ్. సో డినామినేటర్ ఏమై ఉంటుంది, denominator is not in the form of 2 power m into 5 power n. ఇది దీంతో ఎక్సర్సైజ్ 1.3 కంప్లీట్. ఐ హోప్ సో మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. డెసిమల్ ఎక్స్పాన్షన్స్ గురించి అంటే మెయిన్ ఇక్కడ టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్ డినామినేటర్ బేస్ చేసుకొని, అలాగే యాక్చువల్ డివిజన్ చెయ్యకుండా కూడా మనం ఎలా కనుక్కోవచ్చు అని చెప్పడం అనమాట, అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఇరేషనల్ నెంబర్స్ గురించి అంటే ప్రూఫ్ ఆఫ్ ఇరేషనల్ నెంబర్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. థ్యాంక్ యూ స్టూడెంట్స్.